సో ఫ్రెండ్స్, కంప్యూటర్ నెట్వర్క్స్‌లోని మన సబ్‌స్క్రైబర్స్ ఒక క్వెషన్ అనేది అడిగారు. అదేంటంటే క్యాంపస్ ఏరియా నెట్వర్క్ గురించి చెప్పని ఒక కామెంట్ అనేది పెట్టారనమాట. సో ఈరోజు వీడియోలో మనం క్యాంపస్ ఏరియా నెట్వర్క్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ మన పైథాన్ నెక్స్ట్ వీడియో అనేది వస్తది తొందరలోనే. సో ఈ కాన్సెప్ట్ అనేది కంప్యూటర్ నెట్వర్క్స్‌లో మనం చూద్దాం. సో ముందుగా అసలు కాం క్యాన్ అంటే ఏంటి? అంటే క్యాంపస్ ఏరియా నెట్వర్క్. ఓకే. క్యాంపస్ ఏరియా నెట్వర్క్. ఓకేనా? సో ఇట్ ఈస్ ఎ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ మల్టిపుల్ బిల్డింగ్స్ వితిన్ ఏ లిమిటెడ్ జియోగ్రాఫికల్ ఏరియా. లిమిటెడ్ జియోగ్రాఫికల్ ఏరియా అన్నమాట. ఓకేనా? అంటే ఒక స్పెసిఫిక్ ఏరియాలో మల్టిపుల్ బిల్డింగ్స్ కనెక్ట్ చేసే ఒక నెట్వర్క్ ఏదైనా ఉందంటే అది క్యాన్ అన్నమాట. ఓకేనా? మల్టిపుల్ బిల్డింగ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ క్యాంపస్ కానీ, యూనివర్సిటీ క్యాంపస్ కానీ, లేదంటే కంపెనీ క్యాంపస్లు కానీ, హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ ఒక స్పెసిఫిక్ అంటే ఇక్కడో బిల్డింగ్, ఇక్కడో బిల్డింగ్, ఇక్కడో బిల్డింగ్, అలా ఇప్పుడు మీ కాలేజీలోనే డిఫరెంట్ బిల్డింగ్స్ ఉంటాయి. అవన్నీ కలిపి ఒక నెట్వర్క్ కింద ఫామ్ చేస్తారనమాట. సో అది ఈ క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అన్నమాట. ఓకేనా? ఇదేంటంటే ఇట్ ఈస్ లార్జర్ దాన్ ల్యాన్. ఓకేనా? అండ్ స్మాలర్ దాన్ మ్యాన్. సో ఫ్రెండ్స్, మీకు ఈ ల్యాన్ అన్న మ్యాన్ అన్న తెలియదు అనుకోండి, మన ఛానల్లో ఆల్రెడీ దీని గురించి నేను డీటెయిల్డ్గా వీడియో అనేది చేశాను. మీరు ఒకసారి వెళ్ళి దాన్ని చెక్ చేస్తే మీకు ల్యాన్ అంటే ఏంటి, మ్యాన్ అంటే ఏంటి, మీకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు అసలు ఈ క్యాన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో ఇట్ కవర్స్ ఎ ఫ్యూ కిలోమీటర్స్. అంటే ఒక స్పెసిఫిక్ ఏరియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ కాలేజెస్ ఉంటాయి, లేదంటే క్యాంపస్లు అనేవి కొన్ని ఉంటాయి. అవి చాలా పెద్దవి. అంటే ఒక 50 ఏకర్స్ కానీ, ఒక 100 ఏకర్స్ కానీ, మనకి ఐఐటీలు, ఎన్ఐటీలు పెద్ద పెద్దవి ఉంటాయి. లేదంటే మీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. ఇక ఒక వైడ్ ఏరియా అన్నమాట. సో వాటిని కవర్ చేయగలవు. ఓకే. అండ్ అలాగే హై స్పీడ్ కనెక్టివిటీ. మనకి ఇంటర్నెట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూజువల్లీ ఓల్డ్ బై ఎ సింగిల్ ఆర్గనైజేషన్. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఒక స్పెసిఫిక్ కాలేజ్ దాన్ని ఓన్ చేసుకుంటుంది, లేదంటే ఒక క్యాంపస్ దాన్ని హోల్డ్ చేసుకుంటుంది, లేదంటే ఆఫీస్ మొత్తాన్ని కలిపి ఒక నెట్వర్క్ అలాగా. ఓన్డ్ బై ఓన్లీ ఎ సింగిల్ ఆర్గనైజేషన్. ఓకేనా? అండ్ అలాగే ఇట్ కనెక్ట్స్ మల్టిపుల్ ల్యాండ్స్ టుగెదర్. ఓకేనా? చెప్పాను కదా ఇందాక. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ రాసాం మల్టిపుల్ బిల్డింగ్స్ విత్ ఇన్ ఏ లిమిటెడ్ జియోగ్రాఫికల్ ఏరియా. అంటే ఒక బిల్డింగ్లో ఒక ల్యాండ్ ఉందనుకోండి, ఇంకో బిల్డింగ్లో ఇంకో ల్యాండ్, ఇవన్నీ కలిపి చేసుకొని ఒక క్యాన్ అనేది ఎస్టాబ్లిష్ అనేది చేస్తారనమాట. ఓకేనా? సో ఆ విధంగా ఈ క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అండర్ ఏ సింగిల్ ఆర్గనైజేషన్. ఓకే. నెక్స్ట్ ఇట్ యూజెస్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, స్విచెస్ అండ్ రౌటర్స్. ఓకేనా? వీటిని ఉపయోగించి ఈ క్యాన్ అనేది నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం అన్నమాట. అదేంటంటే స్విచెస్ ఒకటి, రౌటర్స్ ఒకటి, ఈ ఆప్టికల్ కేబుల్స్, ఈ మూడు ఉపయోగించి మనం ఈ యొక్క క్యాన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇది మీ కాలేజ్ అనుకోండి, లేదంటే కాలేజ్ కానీ స్కూల్ కానీ ఏదైనా అనుకోండి. చూడండి ఈ నెట్వర్క్ అనేది ఎలా ఉందో. ఒకటి సింగిల్ ఆర్గనైజేషన్. ఓకేనా? ఇదంతా ఒక కాలేజ్ అనుకోండి. ఓకేనా? ఇదొక క్యాంపస్, ఇదొక క్యాంపస్, ఇదొకటి, ఇదొక బిల్డింగ్, ఇదొక బిల్డింగ్, ఇలా ఇదొక బిల్డింగ్. అలాగా వీటన్నిటిని కలిపి చూసారు అక్కడ ఈ లైన్ అనేది. వీటన్నిటిని కలిపి ఒక నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అదే క్యాన్. ఓకేనా? సో ఈ ఫ్రెండ్స్ క్యాన్ గురించి సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి డౌట్కి ఆన్సర్ అనేది నేను ఇస్తాను. అండ్ మీరు మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మర్చిపోకుండా అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేయండి.